అనేకమైనటువంటి కను దృష్టి మనకు వేరే విధంగా వేరేదిగా ఉంటుంది. దాంతో అటు ఇటు చంచలమైనటువంటి విషయాల్లో మనం వెళ్ళకుండా ఏదైతే మనము మనకు సంఘ దర్శనం ఉందో దాని ఆ దర్శనంలోనే మనకు కాపర్లు ఉన్నారు, సువార్థకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వీళ్ళందరూ మనకు సకానికి క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నారు. మనం వేరే దానికి ఏ విధంగా వెళ్లే వారంగా ఉన్నాం, వేరే పద్ధతిలో ఏ విధంగా చేరే వారముగా ఉందా, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుడే కాపరాత్మం కింద మనము సంఘములో అతుకబడి అంత కట్టబడి మనం ఉండే వారుగా. నాకు ఒకసారి చెప్తారు, దాంట్లో మా చుట్టాలు కొంతమంది ఈ బెన్నైట్లో ఉన్నారు, దాంట్లో ఎప్పుడో కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ మీటింగ్ తీసుకున్నాను, ఒకసారి ఈ మీటింగ్ తీసుకుంటే ఎప్పుడు నేను వెళ్ళే ఎప్పుడో ఆఫీస్ లోనే దాంట్లో వాళ్ళు చెప్తేనే పంపబడే వాళ్ళనిగా ఉన్నారు. వాళ్ళు మన ఆసక్తిస్తే పంపిస్తారు, మన యొక్క సహవాసానికే వెళ్ళే వాళ్ళనిగా ఉంటారు. ఇటీవల మేము తిరువన్నామలై వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చూడండి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నామంటే, హెబ్రోన్లోనే ఒక ఫ్యామిలీ ఉంటే నాన్న హెబ్రోన్ సహవాసానికి వస్తే అమ్మాయి ఎక్కడికో సెకండ్ బెడ్, కుమారుడేమో ఎక్కడికో ఇక్కడ వెళ్ళిపోతున్నాడు, కూతురేమో మన ఎక్కడికో పోతున్నాడు. చూడండి, మన అసెంబ్లీలోనే చిన్న తరం నుంచి పరిచయంగా ఉన్న కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి వారి కుటుంబంలోనే ఇంత నా తర్వాత ఉన్నట్లయితే మనకి జీవితాలు పాటు మేము వస్తున్నప్పుడు మన వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ట్రైన్ లో మాట్లాడుతూ అక్కడికి లక్షల మంది వెళ్తున్నారు. అక్కడ 3 ఆదివారాలు జరుగుతుంది, 3 ఆరాధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూసినట్లయితే మనం ఆకర్షించబడి దాని తర్వాత మందలోంచి బయటికి వెళ్ళిపోయే వారముగా ఉంటాం. అక్కడ అన్ని కూడా ఆకర్షణలే, అక్కడ అన్ని కూడా అద్భుతాలే మనం చూసేది. ఏ మాత్రం ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి మనము చూసే వారముగా ఉంటాం. ఒక ఆయన చెప్పాడు, ఆయన సేవకుడు, ఫిబ్రవరి సేవకుడు, ఆయన ఫిబ్రవరిలో నడిపిస్తేనే పోయాడు. కానీ వాళ్ళకి కుమార్తె కుప్పరంపల్లిలో ఉంది, అక్కడికి వెళ్తున్నారు. ఆయన నేను పేరు కూడా చెప్పు, అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి. ఇంకొక ఆయన బాగా రోషం వచ్చింది, ఆ పక్కన రోషం వచ్చి సిగ్గులేదు. హెబ్రోన్ సహవాసం సేవకుడిగా ఉంది, హెబ్రోన్ అసెంబ్లీస్ క్లీన్ సిటీస్ చుట్టూ ఉంటే నువ్వు ఆ ఫంక్షన్ హాల్ దాని తర్వాత దేవుని ప్రతిష్ఠిత లేనటువంటి ఫంక్షన్ హాల్కి పంపిస్తావా అని బాగా చెప్పాడు. ఆయనకి సిగ్గుతో తలంచుకున్న వాడిగా ఉన్నాడు. మనం కూడా సంఘం అనేది దాని తర్వాత పునాది మీద కట్టబడినటువంటి ఇది. ఈ బినియలు కట్టబడినట్టు ఎంత శ్రమించారు దేవుడు, కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఇక్కడున్నటువంటి కొంత వారికి శ్రమించి కష్టపడి దాదాపు సమకూర్చుకొని దాని తర్వాత అర్పించి సమర్పించి కట్టుకున్నటువంటి మందిరాలు దేవుడి యొక్క దర్శనం ద్వారా క్రమంతో ఉన్నటువంటి మందిరాలు. దాదాపు మనం ఆకర్షించబడి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా జరుగుతున్నాయి. వెళ్ళిపోయేవారు కాలు కూడా పెట్టవద్దు. ఎందుకంటే సంఘ చరిత్రలో 9వ సంఘ చరిత్ర 1950 బ్రదర్ బక్సీ హెబ్రోన్ హైదరాబాద్ అని చరిత్రలో రాయబడి ఉంటే ఇంకా దాని తర్వాత సంఘ చరిత్రలో లేదు. 8 లక్షల మంది అనుకోండి, కానీ ఒక రోజు వస్తుంది మీరెవరో నేను ఎరుగురని దేవుడే చెప్పేవాడుగా, నీ నామంలో ఇచ్చేసామని చెప్తారు. కానీ పిలుపు లేకుండా చాలా మంది ఈ రోజున ఉన్నవారుగా ఉంటారు. ఆ పిలుపు లేకుండా ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి విషయాలు, ఇప్పుడు దాని తర్వాత కుటుంబంలో జరిగేటువంటి విషయాలకు మనం వెళ్ళొద్దు. కానీ సంఘములో ఉన్నటువంటి విషయాలు, మీరు అపోస్తలం పొందేందులో, సహవాసం అందులో, రొట్టె విడిచిటేందులో, ప్రార్థన చేయటందులో ఎడతెరిక ఇది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చనిపోతే అంబులెన్స్ పంపిస్తారు. మనకి ఎట్లా ఉంటుందో తెలుసా, మన బాడీని మన పరిశుద్ధులే మోసే వారిగా ఉంటారు. నలుగురు మోసేవాళ్ళు లేరా మనకి, దాంట్లో నలుగురు పాట పడేవాళ్ళు లేరా. చూడండి ఎంత ఘనంగా జరుగుతుంది, ఒక పెళ్లిలాగా జరుగుతుంది మన యొక్క. అందుకనే మన సహవాసం ఎలాంటిదంటే, సహవాసం అని తెలుసుకుంటాం కానీ దాంట్లో అన్యేక సహవాసం ఉంటుంది తెలుసా. మొదటి యోహాను 1వ అధ్యాయంలో మనకు అన్యోన్య సహవాసం కలవాలి. ఆ సహవాసం ఏంటో తెలుసా, 40 వారితో నమ్ముగా ఏడ్చే వారితో ఏడుస్తాం. ఇది మన సహవాసం. ఎక్కడైతే మరణం ఉంటుందో ఆ బోట ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఆదరించే వారముగా ఉంటాం. వారితో మనము మాట్లాడి దాని వల్ల ఆదరించే వాక్యానుసారంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏదో పంపించే వారుగా ఉంటారు. ఇలాంటి సహవాసం రాజు కూడా చివరి సహవాసం ఇదే, చివరి సంఘ చరిత్ర ఇదే. దేవుడు దీని కొరకు రాబోతున్న వాడిగా ఉన్నాడు. మనం వధువుగా సిద్ధపడే వారంగా ఉంటాం. దాని తర్వాత ఆయన అమరుడిగా రాబోతున్న వాడిగా ఉన్నాడు. 60,000 కంటే ఎక్కువగా సంఘాలు దేవుడి యుగం సహవాసంలో స్థాపించిన వాడిగా కొద్దిగా ఉండవచ్చు, ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు, బాగా ఉండవచ్చు. కానీ
ఇది ఏర్పాటు ఎన్నింగా చేసినటువంటి సంఘము. అందుకని అపొస్తల బోధలు, సహవాసంలో, రొట్టెల చుట్టూ, ప్రార్థన చెట్లు, ఎడతేయంగా ఉండేటువంటి సంఘాల్లో దేవుడు మనల్ని పెట్టిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏ విధంగా మనం ఉండాలంటే ఎదిగిన మొక్కల వలె ఉండాలి. మూలం సమూహల వలె నిలిచుండేవారు, ప్లాంట్స్ పిల్లర్స్ గా, దాంట్లో గట్టిగా మనము ఈ యొక్క సహవాసం ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్న వాడిగా ఉన్నాడు. అందుకని కాంపరైనటువంటి దేవుడు కాదు, దాంట్లో మనకి సంఘాలు ఉన్నాడు. ఆయన ద్వారానే మనం నడిపింపబడే వారంగా ఉందాం. ఆయన స్వరాన్ని వింటూ దాని తర్వాత ఆయన వెంబడించేటువంటి వారంగా ఉండి ఆయన యొక్క మందులో చేరి దాని తర్వాత అన్య సహవాసం కల వారమే మనం జీవించే వారంగా